గ్రంథం మొదటి అధ్యాయం. రూతు గ్రంథం మొదటి అధ్యాయము. రూతు గ్రంథం మొదటి అధ్యాయము. బైబిల్ ఉన్న వారు దయచేసి తెరచండి. రూతు గ్రంథం మొదటి అధ్యాయము 5వ వచనం. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహ్లోను కిల్యోనను ఇద్దరు కుమారులను చనిపోయేది. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియును లేదాయను. రూతు గ్రంథం 4వ అధ్యాయం. రూతు గ్రంథం 4వ అధ్యాయం. రూతు గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనం. రూతు గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందునుగాక, ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడునుగాక. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక చిన్న సంఘానికి ఒక కాపరి గారు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చేవాడు. ఆయన 2-3 సంఘాలలో ప్రసంగం చేసి ఈ సంఘానికి, ఒక సంఘం ఉంది, ఆ సంఘానికి 11 గంటలకు వస్తాడు. ఆయన అప్పటికే ఒక సంఘంలో ప్రసంగం చేసి ఈ సంఘానికి తన చిన్న మోపెడ్లో వచ్చేవాడు. ఆయన ప్రతిరోజు వచ్చే సమయానికి ఆ చర్చికి కొంచెం దూరంలో ఒక చిన్న షాప్ ఉంటుంది, ఒక టీ షాప్ ఉంది. ఆ టీ షాప్ దగ్గర తప్పనిసరిగా 10:30కు ఆయన మోపిడ్ను ఆపి ఆ టీ బంకు దగ్గర ఉన్న ఒక టీను ఒక బన్నును కొనుక్కుంటాడట. బన్నును కొనుక్కొని ఆ బన్నును తిని ప్రార్థన చేసుకొని ఒక 5-10 నిమిషాలకు చర్చికి వెళ్ళిపోతాడు. 11 గంటలకు ఆరాధన ప్రారంభమవుతుంది. తిరిగి ఇంకొక సమయంలో ఈవినింగ్ ఇంకొక సంఘానికి వెళ్ళేవాడు. చిన్న సంఘాలు, కొద్ది మంది, కానీ యథార్థంగా నమ్మకంగా ఈ సేవ చేసేవాడు. ఒకనాడు ఆయన యథావిధిగా ఆయన వచ్చి ఆ బంక్ దగ్గర కూర్చున్నాడు. ఆ టీ బంక్ దగ్గర కూర్చొని ఆయన ఆ బైబిల్ తీసుకొని ఏం ప్రసంగం చేయాలని ప్రసంగం ప్రిపేర్ అయ్యాడు. ఏ ప్రసంగం చేయాలని బైబిల్ తెరిచి చూస్తుంటే ఒక యవ్వనస్తుడు మంచిగా గడ్డం పెట్టుకొని మంచి బట్టలు వేసుకొని వచ్చి ఆయన ముందు కూర్చున్నాడు. ఆ యవ్వనస్తుడు ఆయనను అడిగాడు, అయ్యా మీరెవరండి అని అడిగాడు పాస్టర్ను. ఆయన అన్నాడు, ప్రైజ్ ద లార్డ్, మీరెవరో నాకు తెలియదు బాబు, కానీ నేను ఇక్కడున్న చర్చికి పాస్టర్ను అన్న. అప్పుడు వెంటనే ఆ కుమారుడు అన్నాడు, అయ్యా మీరు మాట్లాడుతున్నది ఇక్కడ ఉన్న కల్వరీ బ్యాప్టిస్ట్ చర్చా అని అడిగాడట. కాపరి అన్నాడు, అవునండి, కల్వరీ బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ను. వెంటనే ఆయన అన్నాడు, నీవు అక్కడ కాపరివా అని అడిగాడట. అవునండి, నేను కాపరిని. వెంటనే ఆ కుమారుడు, యవ్వన కుమారుడు అన్నాడట, నేను ఆ సంఘ సభ్యున్నండి. నేను ఆ సంఘ సభ్యున్నండి. మా నాన్న, మా తాత వాళ్ళందరూ ఆ సంఘ సభ్యులనండి. వెంటనే పాస్టర్ అన్నాడట, మీ నాన్న పేరేంటి నాన్న? మా నాన్న పేరు బెంజమిన్ అని అన్నాడు. బెంజమిన్ అనేవాడు సంఘంలో లేడే అని పాస్టర్ అన్నాడు. తర్వాత మీ తాత పేరేంటి? మా తాత పేరు అబ్రహాము అని అన్నాడట. అబ్రహాం అనేవాళ్ళు మా సంఘంలో ఎవరు లేరే అని పాస్టర్ గారు అన్నాడట. అప్పుడు ఈ యవ్వనస్తుడు అంటాడంట, మేము మా కుటుంబీకులు అందరం, జాగ్రత్తగా వినాలి, మేము మా కుటుంబీకులు అందరము ఆ సంఘములో సభ్యులమని చెప్పాను, కానీ గుడికి వస్తానని చెప్పానా? నేను మా ఇంటి వారందరూ ఈ సంఘములో సభ్యులమని చెప్పాను, కానీ ఆ గుడికి వస్తున్నానని చెప్పానా? నేను చెప్పలేదే. దట్స్ వై యూ డిడ్ంట్ సీ మీ. చాలామందికి ఈ సంఘములో, ఆ సంఘములో, ఆయా సంఘముల్లో పేర్లు రాయించుకోవడం ఇష్టం. వారి సభ్యత్వం అక్కడ ఉండడం వారికి చాలా సంతోషం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నీవు ఒక సంఘానికి రావడంలో ఆ సంఘములోని కాపర్లు కానీ పెద్దలు కానీ నిన్ను నమ్మి, లేకపోతే నిన్ను గుర్తించి వారి దగ్గర ఉన్న ఒక రిజిస్టర్లో నీ పేరు రాసిండవచ్చుగాక. సంఘములోనికి నీవు రావడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? ఇక్కడ ఉన్న ఒక గ్రంథములో నీ పేరు ఎలా రాశారో అక్కడ ఒక గ్రంథం ఉంది. పరలోకములో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథము పేరు చెప్పాలి. ఏం గ్రంథమమ్మా? జీవ గ్రంథం. ఆ జీవ గ్రంథములో నీ పేరుందా లేదా? ఆ జీవ గ్రంథములో నీ పేరుందా లేదా? అది నీకు ముఖ్యం. మెనీ పీపుల్ ఆస్క్ మీ, పాస్టర్ మై నెంబర్ ఎంత అండి? ఇక్కడ నా నెంబర్ ఎంత పాస్టర్ గారు? నా రిజిస్టర్ నెంబర్ ఎంత? నా దగ్గర బాప్తిసం తీసుకున్న వాళ్ళు 300 మందికి బాప్తిసం ఇచ్చారు, దేవునికి స్తోత్రం. వారి పేర్లు రాసుకున్నా, వారి పేర్లు నా దగ్గర ఉన్నాయి. వారి పేర్లు నా దగ్గర. మీరు బాప్తిసం, మీరు యేసు ప్రభుని నమ్మారని, యేసు ప్రభు కొరకు జీవిస్తారని మీరు చెప్పారు కనుక బాప్తిస్మం ఇచ్చా. ఒకడు నోటితో ఒప్పుకొని హృదయమందు యేసు మృతుల్లో నుండి లేచాడని విశ్వసిస్తే వానికి రక్షణ పొందాడు. రక్షణ పొందిన వారికి బాప్తిస్మం దేవుడు చెప్పాడు కనుక బాప్తిస్మం ఇచ్చాం. దేవుని ఆజ్ఞ ప్రకారంగా బాప్తిస్మం ఇచ్చాం. మీ పేర్లను ఈ నా దగ్గర ఉన్న రిజిస్టర్లో రాసుకున్నా. కానీ నువ్వు
ఇక్కడ పేరు రాయబడిన నీవు నీ యొక్క ఆరాధనను బట్టి, నీవు దేవుణ్ణి గురించిన అవగాహనను బట్టి, దేవుని పట్ల నీకున్న ప్రేమను బట్టి, దేవుని కొరకు నీవు జీవిస్తున్న జీవిత విధానాన్ని బట్టి జాగ్రత్తగా వినాలి, నీ పేర్లు జీవ గ్రంథమందు రాయబడతాయి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఏముందంటే, ఎవని పేరైనను జీవ గ్రంథమందు, చూద్దామా ఒకసారి. నా దగ్గర పేరు ఉంటే లేదో భయపడకండి, క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చివరి వచనం. ఇది జాగ్రత్తగా గమనించండి. 21వ అధ్యాయము అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయెను. మనము కట్టుకున్న ఇల్లు, మనము సంపాదించుకున్న డబ్బు, మనము కాలు పెట్టి నడిచిన ఈ భూమి, మనము చూస్తున్న ఆకాశము గతించిపోయిందట. 21వ అధ్యాయములో అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. ఈ ఆకాశం, మనము నివసిస్తున్న ఈ భూమి, మనము ఈరోజు ఆరాధన చేస్తున్న సంతోష్ నగర్ బ్యాప్టిస్ట్ చంపాపేట్ క్రాస్ రోడ్లోని ఈ సంతోషము, ఈ స్థలము లేకుండా పోయిందట. అందరము పరలోకంలో నిలబడి ఉన్నాం, కొత్త ఆకాశము కొత్త భూమి మీద నిలబడి ఉన్నాం. దాని ముందు 20వ వచనము చివరి మాట చూడండి, 15వ వచనం. 20వ అధ్యాయము చివరి మాట 15వ వచనము, ఎవని పేరైనను చదవాలి. యు హ్యావ్ నో ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకములో ఉన్నవన్నీ మొదటి పేతురు పత్రికలో ఉంది. ఒక్క నిమిషములో, కన్నురెప్ప పాటులో ఈ యొక్క భూమిలోని కృత్యములని మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవునని పేతురు అంటాడు. ఒక్క నిమిషములో, రెప్ప పాటులో మనము నివసిస్తున్న ఈ భూమి ఆకాశము రెప్ప పాటులో కనపడకుండా పోతుంది. వెంటనే అందరము పరలోకములో కనిపిస్తాం. నేను చెప్తున్నది మీకు ఫిక్షన్ మూవీ మాదిరి ఉందేమో, గమనించండి జరగబోయేదండి. యువర్ ఫ్యూచర్ ఐఎమ్ టాకింగ్. ఆనాడు నా వైపు తిరగకండి, నన్ను అడగకండి, ఆ రోజు వినలేదు, నేను సరిగ్గా వినలేదని నాకు చెప్పకండి. ఒక్క నిమిషములో ఈ భూమి కాలిపోతుంది, మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతుంది. ఒక్క నిమిషములో ఇక్కడ ఉన్నవారం అందరము పరలోకంలో చేరతాం. కొత్త ఆకాశము కొత్త భూమిని దేవుడు చేశాడు. ఈ పరలోకంలో ఉన్న మనం కొత్త ఆకాశము కొత్త భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరాలు మనం ఇక్కడ జీవించాలి. 1000 సంవత్సరాలు జీవించాలి అంటే నీ పేరు జీవ గ్రంథములో ఉండాలి. 15వ వచనంలో అంటాడు, ఎవని పేరైనను, క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా, ఎవని పేరైనను, అక్కడ 4 ఉంది, పేరైనను పైన 4 ఉంది. కింద మూల భాషలో ఎవడైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల. యు మే బి ఎ మెంబర్ ఆఫ్ దిస్ చర్చ్, యు మే బి ఆఫన్ అటెండింగ్ టు దిస్ చర్చ్. ఈ సంఘానికి నువ్వు వస్తుండవచ్చు, సంఘములో సభ్యత్వము నీకు ఉండవచ్చు, సంఘములో ఉన్న కార్యక్రమాల్లో అడప దడప నీవు కూడా వచ్చి పాల్గొంటూ ఉండవచ్చు. సంఘములో ఉన్న కార్యక్రమాలను చూసి గొనుక్కుంటూ సనుక్కుంటూ కొంతమంది స్తుతిస్తూ వెళ్తూ ఉండవచ్చు. వై డు వి కమ్ టు చర్చ్? సంఘానికి ఎందుకు రావాలి? నా పేరు జీవగ్రంథములో రాయబడిందని కొట్టివేయబడకూడదు. చాలాసార్లు చూపించిన నిర్గమాకాండము 32వ అధ్యాయం 33వ వచనం, ఎవడైనను నా ఎదుట పాపము చేసిన ఎడల నేను వాని పేరును నా గ్రంథంలో నుండి తుడిచివేస్తా. తుడిచాచాడేమో చూడ్డానికి వస్తున్నాం. ఒకవేళ నేను చేసిన పనుల వల్ల ఎవడైనా నా ఎదుట పాపము చేసిన ఎడల, అందుకే పాపము చేసింటే ప్రభా నా పేరు తుడిచేద్దయ్యా, నేను ఒప్పుకుంటున్నానయ్యా. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం, మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా. అందుకు వస్తాం మనం చెందికి. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా, మనం లెంటు దినాల్లో ఉన్నాం. చాలామంది ఉపవాసాలు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చెప్పాను కదా, లెంట్ అంటే వికసించడం, చిగురించడం. నీ జీవితంలో కొత్త చిగురు మొదలు పెట్టాలి. నీ జీవితంలో కొత్త ఆశలు రావాలి. నీ జీవితంలో కొత్త జీవిత విధానం కావాలి. దేవుని గురించిన అవగాహన మారాలి. మారకుండా ఉపవాసము చేసి ఏం ఉపయోగం అండి? చెప్పాను కదా, ఫాస్టింగ్ ఈజ్ నాట్ బీయింగ్ అవే ఫ్రమ్ ద ఫీస్టింగ్. చాలామంది ఫాస్టింగ్ అంటారు. ఫాస్టింగ్ ఈజ్ నాట్ అవే ఫ్రమ్ ఫీస్ట్. అన్నం తినకుండా దేవుని కొరకు బతుకుతామని దేవుడు కోరినట్లు మనం ఉండకపోతే ఏం ఉపయోగం అండి? ప్రభు అంటాడు, మీ బట్టలను కాదు
మీకు హృదయాలను చించుకొని యెషయాలో అంటాడు, మీరు ఉపవాసం ఉన్నట నేను చూస్తున్నా కదా. మీరు ఉపవాసం ఎవరి కోసం చూస్తున్నారు? మనుషుల కోసం చూస్తున్నారు. వాడు ఉపవాసం ఉన్నాడు కాబట్టి నేను ఉపవాసం ఉన్నా, వాడు చేస్తున్నాడు కాబట్టి నేను చేస్తున్నా. ఉపవాసం ఉండడం ఇదా? ఒకడు తన హృదయంలోని అపవిత్రను పరిశుద్ధపరచుకోకుండా ఉపవాసము చేయడం నాకు ఇష్టమా? దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఉపవాసము, సహవాసం, అంటే దగ్గర, సహవాసము దేవునితో దూరమైపోయిన సంబంధాన్ని దగ్గర చేసుకోవడం. ఈ 40 రోజుల్లో, ఈ 365 రోజుల్లో నీవు లోకములో జీవిస్తూ ఉన్నావు. లోకములో నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నావు. లోకములో నువ్వు అడిగినవన్నీ చేస్తూ ఉన్నావు. గాడ్ ఈజ్ నాట్ వరీడ్. దేవునికి స్తోత్రం. సంఘం లెంట్ అనేది బైబిల్లో లేదు. కానీ 40 రోజులను క్రైస్తవ సంఘాలు నిర్ణయించారు. 321 సంవత్సరం యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఈ 40 రోజులు ఉపవాస దినాలుగా ఉండి దేవునికి దగ్గర కావాలి. చాలామంది శిలువ శ్రమల ధ్యానాలకు వస్తున్నారు. చెప్పాను కదా, నీ శిలువ శ్రమలవే, యేసు ప్రభు శిలువ కాదు. యేసు ప్రభు అంటాడు, నన్ను వెంబడించువాడు తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. నువ్వు ఎత్తుకుంటున్న శిలువను ఎంత దూరం మోసావు? ఎప్పుడో వదిలేశావా? వేరే వాళ్ళ మీద పెట్టావా? బైబొబ్బ నీ కష్టాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి, దేవుణ్ణే వదిలేశావా? నీవు దేవునికి ఎంత దూరం అయిపోవో తెలుసుకోవటానికి 40 దినాల ఉపవాసం. ఇఫ్ యు ఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ గాడ్. యోనా దేవుడు అంటాడు, నీవు నినవేకి వెళ్ళయ్యా అంటే ఎక్కడ పోయాడమ్మా? తర్షీష్కు పోయాడు. ఎగ్జాక్ట్లీ ఈస్ట్లో నినవే ఉంటే టికెట్ కొనుక్కొని బుక్ చేసుకొని తర్షీష్కు వెళ్ళాడు. జీవితంలో చాలామంది దేవుడు చెప్పిన మాటలకు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ జీవిస్తూ ఉన్నాం, గమనించాలి. అందుకే ఈ 40 రోజులు నిన్ను నీవు పరీక్షించుకొని నీ జీవితంలో దేవుడు అతి శ్రేష్టమైన ఆశీర్వాదము నీకు దయచేసి దానికి ఇష్టపడుతున్నాడని నువ్వు గమనించాలి. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక కుటుంబం దేవుని నుండి దూరమైపోయింది. రూతు గ్రంథం 1వ అధ్యాయంలో మనం గమనిస్తే చదివాం, ఒక కుటుంబం దేవుని నుండి దూరమైపోయింది. వారు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, రూతు గ్రంథం 1వ అధ్యాయంలో మనం గమనిస్తే న్యాయాధిపతులు ఏలిన దినములయందు ఎలా ఉన్నాయండి ఆ దినాలు? న్యాయాధిపతులు ఏలిన దినమందు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రూతు గ్రంథాన్ని ప్రారంభించాడు. ఎందుకు రాశాడు? న్యాయాధిపతుల దేశంలో కరువు, బెత్లెహేములో కరువు వచ్చింది ఏనుంది? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, న్యాయాధిపతులు ఏలిన దినమందు అంటే దేవుడు అంటాడు, ఈ గ్రంథము చదివే కంటే ముందు ఒక్కసారి న్యాయాధిపతులు చివరి అధ్యాయము చివరి మాట చదువు. న్యాయాధిపతుల గ్రంథం 21, ఒక్క పేజీ తిప్పండి పక్కనికి. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలునకు రాజు లేడు. చదవాలి. ఆ దినములలో ఇశ్రాయేలునకు రాజు లేడు. ఇశ్రాయేలు అంటే నేను, దేవుని చేత రక్షింపబడిన వాడు, దేవుని యొక్క ఆశీర్వాదము పొందిన వాడందరూ ఇశ్రాయేలే అని. ఆ దినములలో ఇశ్రాయేలునకు రాజు లేడు. కూర్చున్న వాళ్ళలో చాలా మందికి దేవుడు వారి జీవితంలో రాజు కాదండి, వాళ్ళే రాజులు, వాళ్ళే మంత్రులు, వాళ్ళే సైన్యాధిపతులు, వారి యుద్ధాలు వారే చేస్తారండి. ఆ దినములలో ఇశ్రాయేలునకు రాజు లేడు. రాజు లేకపోతే ఏం జరుగుతుంది? ప్రజలు కట్టు లేక తిరుగుతాడని సామెతల్లో అంటే ఇక్కడ అంటాడు, ప్రతివాడు తన ఇష్టానుసారముగా. ఏ సంఘములో దేవుడు రాజుగా లేడో, ఏ ఇంటిలో దేవుడు రాజుగా లేడో, ఎవరి జీవితంలో దేవుడు రాజుగా లేడో వాడు తన ఇష్టానుసారం జీవిస్తాడమ్మా. అలాంటి దినాలలో, న్యాయాధిపతులు ఏలిన దినాలలో రూతు గ్రంథం ప్రారంభమైంది. ఒక సంఘము, ఒక సమాజము, ఒక దేశము దేవుణ్ణి రాజుగా ఒప్పుకోకపోతే, ఒక సంఘము, ఒక సమాజము, ఒక వ్యక్తి, ఒక కుటుంబము దేవుణ్ణి రాజుగా ఒప్పుకోకపోతే, మొదటి వచనం, ఆ దేశములో కరువు కలుగగా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, వీరు ఇశ్రాయేలీలు, దేవుని చేత చాలాసార్లు చెప్పా. రూతు గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం, రాజు లేని గ్రంథం. రూతు గ్రంథం దేవుడేనా రాజు గ్రంథం. మొదటి సమూయేలు గ్రంథం ప్రజల రాజు గ్రంథం. 2వ సమూయేలు గ్రంథం దేవుని రాజు గ్రంథం. మన జీవితాల్లో గమనించండి, మనం చదివేటప్పుడు దేవుడు నీకు రాజుగా ఉంటే, దేవుడు నీ జీవితంలో సమస్తానికి అధికారి అయి ఉంటే, సమస్త రెస్పాన్సిబిలిటీస్ ఆయన తీసుకుంటాడమ్మా. సమస్త రెస్పాన్సిబిలిటీస్ ఆయన తీసుకుంటాడు.
జీవితంలో ఏది కావాలైనా, నీ జీవితంలో ఏది కావాలన్నా క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా ఆలోచించాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. దేవుని మీద ఆధారపడినప్పుడు ఏం చేస్తారు? నా జీవితంలో నేను దేవుణ్ణి ఎలా ఎలా అనుభవిస్తాను దేవుణ్ణి. పోయిన ఈ నెల మా ఇంటి వారికి చెప్పేశాను నేను ఇల్లు ఖాళీ చేస్తానని. ఆమె వచ్చి అన్నీ చూసి మీరు ఇంత కట్టాలండి అనింది. రెంట్ అయితే కట్టాలి, మీరు పోయేదాకా రెంట్ కట్టాలి అనింది. సరే అమ్మా అన్న. ఏదో అది ఆ రిపేర్ చేయించాను, ఈ రిపేర్ చేశాను, ఫ్యాన్స్ కొత్త వేసాను, అవి అని చెప్పి అంత చెప్పింది. అంతా వేసిన తర్వాత నాకు వచ్చిన పెన్షన్లో, వినాలి మీరు, నాకు వచ్చిన పెన్షన్లో ఆమెకు పోగా నాకు 16,000 మిగిలింది. దేవునికి ఇవ్వకుండా నేను ఉండలేను. దేవునికి ఇవ్వకుండా నా జీవితంలో నేను అన్నం తినకుండా ఉండగలుగుతాను, కానీ దేవునికి దశంభాగం ఇవ్వకుండా నేను ఉండలేను. నేను ఎప్పుడు ఇచ్చినట్టు 15,000 రాశా. బ్యాంకులో మినిమం 1,000 రూపాయలు ఉండాలిగా, మినిమం 1,000 రూపాయలు ఉండాలి. నేనేమో ఏదో ఒకటి ఇంట్లో చేసుకుని తిన్నా. నేను ఒక్కనే ఉన్నా. నా కూతురు నాకు ఫోన్ చేసింది, పాపా ఎలా ఉన్నావు, ఏమన్నా ఆర్డర్ చేయాలా? ఏమొద్దు నాన్న, ఐ వాంట్ టు సీ ద గ్రేస్ ఆఫ్ గాడ్ టుడే. ఈరోజు దేవుని యొక్క కృపను నేను అనుభవించాలి. దేవుడు నాతో ఉన్నాడని నా పరిస్థితి ఆయనకు తెలియాలని నేను గమనించాలి, నేను అనుభవించాలి దేవుణ్ణి. నేను మధ్యాహ్నం కూర్చొని బైబిల్ చదువుకుంటూ ఉన్నా, ఏం చేసుకోలే. నథింగ్, ఐ హ్యావ్ నథింగ్ ఇన్ మై పాకెట్. నేను అబద్ధం చెప్పడం లేదండి, నిజం. ఉన్నట్టుండి ఒక ఫోన్ వచ్చింది 1 గంటకు. అమ్మగారు వచ్చినట్టున్నారు, ప్రవీణ గారు, డి ప్రవీణమ్మ. అమ్మగారు మహబూబ్ నగర్లో ఉన్నారు. అమ్మగారు నాకు ఫోన్ చేశారు, అయ్యా నేను నా దశంభాగం పంపేయాలనుకుంటున్నాను, మీ అకౌంట్లు క్లోజ్ అయినట్టున్నాయి, నేను ఎవరికి పంపాలా అని. నేను అన్నాను, లేరమ్మా మీరు అంటే, లేరన్నాయి. లేదు సార్ ఊళ్ళో లేను అన్నాడు. మరి నా అకౌంట్కు పంపండి అమ్మా, నా అకౌంట్కు పంపండి. దేవుని పైసలు జాగ్రత్తగా వినండి. ఒక సైడు నా దగ్గర పైసలు లేవు, 5 అమ్మగారు వెంటనే అన్నారు, అయ్యా నా దశంభాగం పంపుతున్నా, 5,000 పంపుతున్నా, మీ అకౌంట్కు పంపుతున్నా. నేను అన్నాను పంపండి అమ్మా అన్న. ఒక సైడ్ ఏమో సైతాన్ అంటున్నాడు, డబ్బులు పడింది పోయి అన్నం ఏమైనా తినిరా అని. ఇంకో సైడ్ నా మనస్సాక్షి అంటుంది, ఇది దేవుని పైసలు ముట్టుకోకూడదని. అమ్మగారు వెంటనే ఏమన్నారో తెలుసా? అమ్మను అడుక్కోండి, ఈరోజు వచ్చింది. జరిగి 10 రోజులు కాలేదండి. అయ్యా నేను 6,000 ఇస్తున్నా, ఎందుకో దేవుడు మీకు 1,000 రూపాయలు కానుక ఇవ్వమన్నాడు అన్నాడు. నా దేవుడు నమ్మకస్తుడమ్మా. నా దేవుడు నాకు కావలసిన, ఆయన కాకులతో ఏలియాకు పంపడమే కాదమ్మా, ప్రవీణమ్మ లాంటి వారితో నాకు కావలసినవి నాకు దొరికిస్తాడమ్మా. దేవుని మీద ఆధారపడ్డాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ఏమంటాడు? దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుందని మనం నమ్మాలి. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ కరువు వచ్చిందండి. ఎందుకు? ఒక్కరి ఇంటిలో కూడా దేవుడు రాజుగా లేడు. వారందరూ వారికి ఇష్టం వచ్చినట్లు బతుకుతున్నారు. మొక్కలో ఇక్కడ ఉన్న ఈ ఎలీమెలెకు అనే అతను నయోమిని తీసుకొని వెళ్ళిపోదామని ప్రారంభించాడండి. వారి జీవితంలో దేశంలో రాజు లేడు, ఏ ఇంటిలో దేవుడు లేడు. వారి బెత్లెహేము, రొట్టెల ఇల్లైన బెత్లెహేమునకు కరువు తెప్పించాడండి దేవుడు. ఎందుకు తెప్పించాడో తెలుసా? వారి జీవితంలో కరువు వచ్చిన దేవుణ్ణి ద్వితీయోపదేశ కాండంలో దేవుడు అంటాడు, మీరు నన్ను వదిలివేసిన వేళ నేను ఆకాశమును మూసివేస్తా, కరువును పంపిస్తా. మీరు కరువును బట్టి తిరిగి నన్ను ప్రార్థిస్తే నేను మీకు కరువు తీసివేస్తా. దేవుని మాటలు మర్చిపోయారండి. దేవునికి ఇంకా దేవుని ఇల్లైన బెత్లెహేము నుండి, దావీదు పురమైన బెత్లెహేము నుండి వారు మోయాబు దేశమునకు ప్రయాణమైపోయారు. జీవితంలో మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు నష్టం వచ్చినప్పుడు మన సాతాను మనల్ని వెంటాడుతూ ఉంటుందండి. సాతాను అంటది, నీ దేవుడు ఎక్కడ ఉన్నాడయ్యా? నీ దేవుడు నీకేం సహాయం చేస్తున్నాడయ్యా? నీవు ఇంతగా దేవుని మీద ఆధారపడడం వల్ల నీకు ఏమి దొరికిందయ్యా? వెయిట్ అండ్ సీ, టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. జీవితంలో మనం దేవుని అనుభవించలేకపోతున్నాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా ఆలోచించండి. మన జీవితాలలో దేవుడు మనకు ఆయన రక్షణ కర్తయ్యే ఉన్నాడు. ప్రతి విషయంలో ఆయన మనకు సహాయం చేస్తాడమ్మా. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా దేవునికి ఎలా దూరం అయిపోతామో గమనించండి. దేవునికి ఎలా మన జీవితాలలో ఎలా దూరం అయిపోతాం. కరువు కలిగిందట. దేవుని వాక్య ప్రకారంగా వారు దేవుణ్ణి అడిగి ప్రార్థన, మీరు మీ పాపాలు ఒప్పుకొని మీరు ప్రార్థన చేస్తే నేను నీ దేశాన్ని స్వస్థపరుస్తానని దేవుడు వాక్యం ఇచ్చాడు. మర్చిపోయారు వారి జీవితంలో. వారు బెత్లెహేము రొట్టెల ఇల్లు నుండి ఎలీమెలెకు అంటే దేవుడే నా రాజు అని అర్థమట. ఎలీమెలెకు అంటే
దేవుడే నా రాజు. నయోమి అంటే మధురమైన స్వరమట. అలాంటి వారు దేవుని నుండి దూరం అయిపోతారా? దేవుడు వారిని కరువు పంపించింది. మనము అబ్రహాము యొక్క ప్రయాణాలలో చూసాం. దేవుడు అబ్రహామునకు ఆయన ఒక స్థలంలో ఉన్నప్పుడు దేవుడు కరువు పంపించి ఆయనను రిటర్న్ రమ్మంటే ఆయన ఐగుప్తుకు పోయి హాగరును తెచ్చుకున్నాడు. జీవితంలో గమనించండి, నాకు కష్టము కలిగినప్పుడు దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇస్తానని నమ్మాలి. వెన్ గాడ్ గివ్స్ మీ పెయిన్, బాగా గమనించండి, దేవుడు నాకు ఏదైనా దుఃఖము కలుగజేస్తే, దేవుడు నాకు కలుగజేసిన దుఃఖము నాకు నెమ్మది నొందుటకు హేతువాయను అంటాడు వాక్యం. వెన్ గాడ్ గివ్స్ మీ పెయిన్ హీ టర్న్స్ ఇన్ టు జాయ్ అని నేను నమ్మాలండి. ఆ దేవుడు కలిగించిన ఈ బాధను పట్టుకొని నేను దాని గురించి ఆలోచిస్తూ ఉంటే బాధ ఎక్కువ అవుతుంది, దేవుని మీద ఫ్రస్ట్రేషన్ వస్తుంది, నీ జీవితంలో ఉన్నవని పోగొట్టుకుంటావు. గమనించు, ఒక కుటుంబం దేవుడు ఏర్పరచుకున్న కుటుంబం, చక్కటి 2 కుమారులను దేవుడు ఇచ్చాడు. వారు భయంకరమైన మోయాబు దేశానికి, శపితమైన స్థలానికి వెళ్ళడానికి ఇష్టపడ్డారండి. చాలాసార్లు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు నీకు చెప్పుతున్నది, నిన్ను నేను బాగు చేయాలని, నీ జీవితంలో నేను ఇంకా నీకు దగ్గర కావాలని, నీ జీవితంలో ఆశీర్వాదాలు నీవు పొందాలని, నీకు కొద్దిపాటి కష్టము కలగజేస్తే నువ్వు నాకు ఇంకా దూరం అయిపోతున్నావు కదా. మహ్లోను కిల్యోనులు వారి 2 కుమారులతో కలిసి నయోమి తన పెనిమిటి అయిన ఎలీమెలకు ప్రయాణమైపోయారండి. కరువు నుంచే, బాగా గమనించండి, దేవుని నుండి దూరం అవ్వడం ఎలానో గమనించండి. కరువు నుంచే వారు మోయాబు శపితమైన స్థలానికి వెళ్ళారు. దేవుని ఇల్లైన బెత్లెహేము నుండి, దేవుడు ప్రేమించే దావీదుపురము నుండి వారు భయంకరమైన లోతు కుమారుల ద్వారా పుట్టిన మోయాబీలు దేశానికి వెళ్ళారండి. వ్యభిచారము ద్వారా పుట్టిన కుమారుల కుటుంబాలండి మోయాబు దేశం. ఆ మోయాబు దేశానికి వారు వెళ్ళారండి. అంత మాత్రమేనా, ఆడ వారు నివాసం ఏర్పరచుకున్నారు. వారి పితరుల ఇంటిలో బెత్లెహేములో మనుషులు దొరకక, పెళ్లి కుమార్తెలు దొరకక మోయాబు స్త్రీలతో పెళ్లి కూడా చేసేసుకున్నారండి. బాగా గమనించండి, దేవుని ఆశీర్వాదకరమైన పురము నుండి వారు భయంకరమైన శపితమైన మోయాబు దేశానికి వెళ్ళారు. కాపురం, వారు నివాసం ఏర్పరచుకున్నారు. నివాసం ఏర్పరచుకున్న వారు ఒక డిసిషన్ తీసుకున్నారు, మరీ తిరిగి దేవుని పట్టణానికి ఎందుకు వెళ్ళాలి? వీ హ్యావ్ కమ్ సో ఫార్, వై షుడ్ వి గో బ్యాక్ సో ఫార్? ఇంత దూరం వచ్చేసాం, మరీ అంత దూరం ఎందుకు వెళ్ళాలని ఒక తీర్మానం చేసేసుకున్నారు. వారికి యవనస్తులు మంచిగా అందగారైన 2 కుమారులు ఉన్నారు, కిహ్లోను మల్యోను అట. చూడండి, ఒకటి మహ్లోను కిల్యోను, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ. 2వ వచనం, అతని 2 కుమారుల పేర్లు మహ్లోను కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెనిమిటైన ఎలీమెలకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను, బాగా గమనించండి అమ్మా, కరువు వచ్చింది. కరువు వల్ల దేవుడు అనుకున్నాడు, నన్ను మర్చిపోయారు, వీరు నన్ను మర్చిపోయారు కనుక కరువు తెప్పించాడు. కరువులో, ఆ భయంకరమైన కరువులో దేవుని బిడ్డలకు కాకోపముల చేత దేవుడు ఆహారము పంపించగలిగిన దేవుడిని మర్చిపోయారు. ఈ కరువును తప్పించుకోవడానికి వారు మోయాబు పట్టణానికి వెళ్ళారు. మోయాబు పట్టణానికి వెళ్ళిన తర్వాత బాగా గమనించండి, వారు అక్కడ కాపురం ఉండిరి. కాపురం ఉన్నప్పుడు ఏమైందండి, ఇంటి పెద్ద అయిన ఎలీమెలెకు చచ్చిపోయాడు. నీ ఇంటిలో ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు దేవుణ్ణి నిందించకుండా కూర్చొని ఆలోచిస్తే దేవుడు దాన్ని ఎందుకు తెప్పించాడో నీకు చెప్పిస్తాడు. వెన్ ఐ లాస్ మై వైఫ్, నా భార్యను నేను పోగొట్టుకున్నప్పుడు దేవుణ్ణి నేను అడిగా, వాట్ డూ యూ వాంట్ మీ టు డూ నౌ? ఏం చేయమంటావు నన్ను? దేవుడు అంటాడు, యు హ్యావ్, నీకు శక్తికి మించిన పని నీ దగ్గర ఉంది, శక్తికి మించిన పని నీ ముందుంది, నువ్వు చెయ్యాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆయన ఊరికే మనల్ని బాధ పెట్టడండి, ఆయన మన జీవితాల్లో ఊరికే మనల్ని శిక్షించడండి. దేవుని ఇంటి నుండి వారు మోయాబు దేశానికి నివసించకూడని మోయాబు దేశాన్ని దేవుడు శపించాడు. ఆ శపించబడిన దేశానికి వెళ్ళారు. దేవుడు అంటాడు, నన్ను ఇంకా మర్చిపోతున్నారా, ఇంకొక షాట్ మీకు ఇస్తానని భర్తను చంపేశాడు. అప్పుడైనా రియలైజ్ కావాలా? దెబ్బ మీద దెబ్బ పడుతుంది, అప్పుడైనా రియలైజ్ కావాలా? ఆమె అప్పుడు దాకా నివాసం ఉంది, ఇప్పుడు స్థిర నివాసం ఏర్పరచుకుంది. ఏంటి? తన 2 కుమారులకు మోయాబు స్త్రీలను, శపితమైన దేశంలో పుట్టిన స్త్రీలను పెళ్లి చేసేశారండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ద రిజల్ట్ ఈజ్, పెళ్లి చేసుకున్న మోయాబు స్త్రీలు మిగిలారు, తన కడుపును పుట్టిన 2 కుమారులు
చచ్చిపోయారు. డూ యు నో ద రిజల్ట్ ఆఫ్ బీయింగ్ అవే ఫ్రమ్ గాడ్? యు ఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ గాడ్. దేవుడు నిన్ను పట్టుకోవాలని చిన్న చిన్న ఆటంకాలు, చిన్న చిన్న తుఫానులు, చిన్న చిన్న అడ్డంకులు, చిన్న బ్యారికేడ్స్ పెడుతూ ఉంటే నీ జీవితంలో నీవు దేవునికి దూరం అయిపోతూ ఉన్నావు. ఒక్కొక్క జరుగుతున్న ప్రతి సంఘటన వల్ల బాగా గమనించండి. దేవుని పట్టణం నుండి శపితమైన స్థలానికి వెళ్ళారు. శపితమైన స్థలంలో కొన్ని రోజులు కాపురం ఉన్న తర్వాత దేవుడు పెద్ద మనిషిని చంపేశాడు. అంటే వారు రియలైజ్ కాలేదండి. ఇంటర్న్ ఆ మోయాబు స్త్రీలతో వియ్యం ఉంది, ఆ కుమార్తెను పెళ్లి చేసుకుందండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గమనించండి. అప్పుడు తన కుమారులు చనిపోయిన తరువాత తను రియలైజ్ అయింది, వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. తను పెళ్లి చేసుకున్న భర్త చచ్చిపోయాడు. తన కనుపుడు పుట్టిన ఇద్దరు కుమారులు చచ్చిపోయారు. తను విధవరాలైంది. తనతో పాటు ఉన్న ఇద్దరు కోడళ్ళు విధవరాలు అయ్యారు. వారేమో మోయాబు దేశిస్తులు, తన కడుపును పుట్టలే. అప్పుడు ఆమె ఆలోచన ప్రారంభమైంది. ఇట్ ఈస్ టూ లేట్ టు థింక్. బెత్లెహేములో కరువు వచ్చినప్పుడే ప్రార్థన చేసింటే ద్వితీయోపదేశకాండం పట్టుకొని, కరువు ఎందుకు వస్తుందో ద్వితీయోపదేశకాండంలో ఉందండి. మీరు నా ప్రార్థన మర్చిపోయి నన్ను మర్చిపోతే నేను ఆకాశాన్ని మూసివేస్తా, దేశాన్ని కరువు పంపుతా. అప్పుడు మీరు నా నామమున, నా సంఘం, నా ఆరాధన స్థలానికి వెళ్ళి ప్రార్థన చేస్తే నేను ఆకాశాన్ని తెరుస్తా, నీకు కావలసినంత వర్షం. దేవుడు చెప్పాడండి. జీవితంలో చిన్న గొడవలు, చిన్న ఆలోచనలు, చిన్న కొట్లాటలు, చిన్న కష్టాలు, చిన్న విపత్తులు, మేము అనుకున్నది జరగకపోతే దేవుని తిడతాం. నువ్వు అనుకున్నది జరగకపోతే పక్కన వారిని తిడతావు. నువ్వు అనుకున్నది జరగకపోతే చివరికి నిన్ను నీవు తిట్టుకుంటావు కదా. ఒక కుటుంబము దేవునికి ఎలా దూరం అవుతారు, దాని పర్యవసనాలు గమనించండి. సమ్ పీపుల్ ఆర్ డ్రిఫ్టింగ్ అవే. డిఎల్ మూడీ గారు అంటారు, యు నో వెన్ యు ఆర్ కమింగ్ క్లోజర్ టు గాడ్. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నీకు ఆత్మ ఆనందముతో సంతోషం ఉంటుంది. కానీ వెన్ యు ఆర్ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ గాడ్, సాటన్ విల్ సీ దట్ యూ విల్ నెవర్ నో ఇట్. దేవునికి దగ్గర అయ్యేటప్పుడు నీకు సంతోషము, ఆనందము, నీ హృదయంలో పెళ్ళి ఉబుకుతుంది కనుక దేవునికి దగ్గర అయ్యేటప్పుడు నీకు తెలుస్తుందట. కానీ దేవుని నువ్వు ఒక్కొక్క రోజు దూరం అవుతున్నప్పుడు అది నీకు తెలియకుండా నిన్ను మభ్యపెట్టి లోకము యొక్క వైభవాన్ని చూపుతూ ఆ దేవుని నుండి దూరమయ్యే విషయం నీకు తెలియకుండా జాగ్రత్త పడతాడంట సాతాను. వెన్ యు ఆర్ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ గాడ్, సాటన్ విల్ టేక్ అట్మోస్ట్ కేర్ సో దట్ యూ విల్ నాట్ రియలైజ్ ఇట్. ఎంత దూరం వెళ్ళిపోతావో నీకు తెలియదు. ఈ కుటుంబం చాలా దూరం వెళ్ళిపోయిందమ్మా. ఈ కుటుంబం వారి జీవితంలో చాలా దూరం వెళ్ళిపోయింది. తన భర్తను పోగొట్టుకుంది, తన కుమారులను పోగొట్టుకుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, కానీ ఆమె జీవితంలో తన జీవితంలో పోగొట్టుకున్నది ఒకటి ఉందండి. తను ఆధారమంతా ఏదైతే పోగొట్టుకుందో తన జీవితంలో అక్కడి దాకా వచ్చిన తర్వాత కూడా ఆమె ఒక్కదాన్ని మాత్రం మిస్ కాలేదండి. అదేదో గమనించండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 6వ వచనం, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా అనే నామం మోయాబు దేశములో ఉన్న ఆమె మర్చిపోలేదు. నీవు తిరిగి రావడానికి మొదటి కారణం నిజమైన దేవుని యొక్క అనుగ్రహం. నీవు ఆ దేశంలో ఉన్నప్పుడు ఆమెకు ఒక వార్త వినిపించింది. తన బంధువులు చచ్చిపోయారని వినలేదండి, తన బంధువులు బాగుపడ్డారని వినలేదండి, తన బంధువులకు పెళ్ళైందని ఆమె వినడానికి ఇష్టం లేదండి. షీ ఈజ్ సో డిప్రెస్, షీ డజంట్ వాంట్ టు లిసన్ టు ఎనీథింగ్. తన జీవితంలో ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉందంటే ఆమె ఏది వినడానికి ఇష్టపడ్డలే. చివరికి ఒక సొంపైన మాట ఆమె చెవినబడింది. ఏంటట? తన వారిని దర్శించటానికి. బాగా వినండి. అప్పుడు మా క్రీస్తునందు వారికి ఆహారం ఇచ్చుటకు తన జనులను దర్శించనని. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని మీరు ఆలోచించాలి. వాక్యము ఎంత చక్కగా చెప్పారంటే, ఆ వాక్యము చూడండి. తన వారికి ఆహారం ఇచ్చుటకు తన జనులను దర్శించను, యెహోవా దర్శించను. మీరు బైబిల్ చాలాసార్లు చదివి వింటారు. ఎందుకు ఆ వాక్యము చెప్పారు? తన వారికి. ఇప్పుడు ఆమె పరురాలైపోయింది. తన జనులకు ఆమె పరజనమైపోయింది. దేవుణ్ణి వదిలి భయంకరమైన మోయాబు దేశానికి వచ్చింది, భర్తను పోగొట్టుకుంది. దేవుని ఇంటి నుండి భయంకరమైన శపితమైన స్థలానికి వచ్చింది. వాక్యం ఉంటుంది, తన వారికి ఆహారం ఇచ్చడానికి తన జనులను దర్శించడానికి యెహోవా వచ్చానన్న మాట వినింది.
నౌ వాట్ షీ షుడ్ డూ? వాట్ షీ షుడ్ డూ? మంచి వార్త, శుభకరమైన వార్త. తన దేవుడు తన వారిని దర్శిస్తున్నారు. నేనైతే ఇక్కడ పందుల మధ్య కూర్చొని మా నాన్న టేబుల్ మీద ఉన్న పంచభక్ష పలహారాలను ఊహించుకుంటున్నా. తినటానికి నా ముందు ఏముందమ్మా? పందులు తినే పొట్టు ఉంది. వాక్యం అంటుంది, ఆ తప్పిపోయిన కుమారుని గురించి యేసు ప్రభు చెప్తూ ఆయన ఒక మాట అంటాడు, బుద్ధి వచ్చినప్పుడు. వానికి బుద్ధి లేదా? వానికి బుద్ధి వచ్చినప్పుడు వాడు అంటాడు, నా తండ్రి యొద్ద సేవకులకు కావలసినంత ఆహారం ఉంది, నేనైతే ఈ పందులు తినే పొట్టితో నా కడుపు నింపుకోవాలని అనుకుంటున్నా. దిస్ ఈస్ ద రియలైజేషన్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ దిస్ 40 days. క్రీస్తు నందు ప్రేమిన వాళ్ళరా, ప్రార్థన చేయడం వల్ల రాదండి. సంఘముకు వచ్చి భోజనాలు చేయడం వల్ల రాదండి. భోజనాలను క్షమించండి, స్పాన్సర్ చేయడం వల్ల రాదండి. బుద్ధి రావాలండి. ఏమని? దేవునికి దూరమయ్యాను. తన వారిని, తన ప్రజలను దర్శించడానికి యెహోవా వచ్చాడండి. టుడే గాడ్ హెస్ కమ్ టు సీ హిస్ పీపుల్. ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, ఆర్ యూ ఇన్ దట్ లిస్ట్? తన వారు తన జనులలో లిస్టులో నీ పేరుందా? ఆయన వారిని దర్శించడానికి దేవుడు వచ్చాడు. ఆమె శుభవార్తను వినింది. వెన్ యు ఆర్ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ గాడ్, there should be a point in your life where you have to stand and realize that you have come too far from God. దేవుని నుండి చాలా దూరం వచ్చానని నీకు రియలైజేషన్ కాకపోతే నీ జీవితంలో నీవు ఇంకా కోలుకోలేనంత దూరం వెళ్ళిపోతున్నావు. అందుకే ఈ 40 రోజులు శిలువ శ్రమలు అని చెప్పడం, శిలువ శ్రమలను గురించి ఆలోచించడం కాదు, నీ శిలువను గురించి, నీవు నమ్ముకున్న శిలువను గురించి, నీ జీవితంలో ఈ శిలువకు నీవు ఎంత దూరమైనావో తెలుసుకోవడానికి. తన వారిని దర్శించడానికి వచ్చిందట. ఫస్ట్ డిసిషన్, షీ హర్డ్ ద రైట్ న్యూస్. తన జీవితంలో శుభవార్తను వినింది. రెండవది గమనించండి, 7వ వచనం, అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా 2 కోడలను బయలుదేరి యూదా దేశమునకు తిరిగిపోవరని మార్గమున వెలుచుండగా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, షీ హాజ్ నాట్ ఓన్లీ హర్డ్ ద న్యూస్, షీ వాంటెడ్ టు గో బ్యాక్ టు ద బ్లెస్డ్ ప్లేస్. మన జీవితాలలో దేవుని నుండి దూరమైనంత అంతకాలం నీకు సమాధానం ఉండదమ్మా. దేవుని యొక్క పొందు, అదే చూపించాను కదా, ఆసాపు అంటాడు, దేవుని పొందు నాకు అవసరం. దేవుని యొక్క పొందు మనకు అవసరం. దేవుని యొక్క ఆశీర్వాదం ప్రతి నిత్యము మనకు అవసరం. నాకైతే దేవుని పొందు ధన్యకరం అంటాడండి ఆసాపు. జీవితంలో దేవుని పొందు అంటే ఎంత దగ్గర ఉంటామండి? సెకండ్ ఇస్తేనైనా కొంచెం దూరం ఉంటాం, కౌగులించుకున్నప్పుడు ఎంత దగ్గర ఉంటాడండి? ఆసాపు అంటాడు, నేను దేవుణ్ణి ఎప్పుడు కౌగులించుకొని అంత దగ్గరగా దేవుడు నాకు ఉండాలి. నీకుంటాడా? నీ జీవితంలో దేవుడు ఆయనను హగ్ చేసుకొని, ఆయనను కౌగులించుకునేంత దగ్గరలో దేవుడు నీకు ఉన్నాడా? 2 శిష్యులు, ఒకడు దూరం అయిపోయాడు, డబ్బులు సంచి పట్టుకున్నాడండి, దూరం అయిపోయాడు. అప్పగించేశాను, దేవుడు ఇంకా నన్ను క్షమించడేమో అనుకున్నాడండి. అందుకే ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడంట యూదా. ఏమన్నాడు? ఆయనను అప్పగించావు, ఆయన సిలువ ఎత్తున్నాను, నీ ఇష్టం, నువ్వేమైనా చేసుకోపో అని అన్నారట. అంతే కదా? మనుషుల చేతనైనను రాజులనైనను నమ్ముకొనొకడి వారి వలన నీకు రక్షణ కలగదు. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మనము సిలువ దినాలలో మనమున్నాం. ఈ 42 డేస్లో మనమున్నాం. ఒకసారి నువ్వు ఆలోచించుకో. నీ జీవితంలో దేవుని నుండి దూరం అయిపోతున్నావా? దేవుని ఆరాధనకు దూరం అయిపోతున్నావా? దేవునికి ఇవ్వడంలో దూరం అయిపోతున్నావా? దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని నువ్వు నీ సమయానికి వెచ్చించుకుంటున్నావా? రీసెంట్గా ఒక క్రిస్టియన్ మ్యాగజైన్ ఒక అసెస్మెంట్ చేసింది. ఆ ఒక దినాలలో, ఒక 20 సంవత్సరాల క్రితం వారు అన్నారు, బైబిల్ చదివేది 22% ఉంటే జీవితంలో, క్రైస్తవులు బైబిల్ చదివేది 22% అంటే వారు పని చేసుకోవడానికి 40% యూజ్ చేస్తారట. బైబిల్ 22%, వారు దినచర్యలు చేయడానికి వారు వాడుకున్న దినంలో 40%. ఎంత అయిందండి మొత్తం? 62%. 38% పీపుల్ వర్ స్టిక్ టు ద టెలిఫోన్. ఆ దినాల్లో ఉన్న టెలివిజన్స్, అప్పుడప్పుడే టెలివిజన్ ఇంప్లిమెంట్ చేశారు. 38% టెలివిజన్ అంటుకొని ఉన్నారంట క్రైస్తవులు. 22% మాత్రమే దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఉన్నారట. 40% వాడి కోసం వాడుకుంటున్నారట. కానీ లేటెస్ట్గా ఒక స్టాటిస్టిక్స్ చేశారు, డిసిషన్ మ్యాగజైన్లో వచ్చింది. ఏమంటారో తెలుసా?
వారి కొరకు వాడుకున్న 40% అట్లనే ఉందట. వారి కొరకు వాడుకునే 40% వారి కొరకు పొద్దున్న లేచి బ్రష్ చేసుకొని, స్నానం చేసుకొని, బట్టలు ఉతుక్కొని, బట్టలు వంట చేసుకుని 40% దినంలో ఉన్న సమయం వారి కోసమే గడుపుతున్నారు. దాన్ని చేంజ్ లేదు. దేవుని కోసం ఇవ్వవలసిన 22% 8% అయిపోయిందట. 8%. 22%లో నుంచి 8%, 14%. ముందున్న 30%, 40%, ముందెంతుందండి 38% టీవీకి ఇచ్చేవారు. దానికి కలిపి 14% కలిపి ఈ దినాల్లో సెల్ ఫోన్ కోసం ఉపయోగిస్తున్నారట. ఆలోచించండి. 52% దినములో 52% సెల్ ఫోన్లు పట్టుకొని ఉన్నారట. మీకు మీరే బాధ్యులండి, మీకు మీరే జవాబుదారులండి. 52% ఆఫ్ దర్ డే పీపుల్ ఆర్ సీయింగ్ దేర్, వాచింగ్ దేర్ సెల్ ఫోన్స్. అవునా కదా? మీరు చెప్పండి. ఇజ్ ఇట్ ట్రూ? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ గమనించాలి. 22% దేవునితో గడిపే క్షణం 8% అయిపోయింది. అది వారి కోసం వాడుకోవడంలే. భయంకరమైన సెల్ ఫోన్. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ ఎవడో కరెక్ట్గా పెట్టాడండి. ఎవడో కరెక్ట్గా అసలు ఈ సెల్ ఫోన్లు కనిపెట్టేవాడు చెప్పాడు కదా. మన జీవితాల్లో గమనించండి. ఇట్ విల్ మనము we may be connected with the people. It will disconnect your God. It may connect the people who are not going to help you in any way. జీవితంలో నీకు ఎలాంటి సహాయము చేయని వారి కోసం నీవు 52% స్పెండ్ చేస్తున్నావు. ఇట్ మే కనెక్ట్ ద పీపుల్, బట్ ఇట్ ఈస్ డిస్కనెక్టింగ్ గాడ్. నీకు తెలియడంలే. ఆలోచించండి. ఇప్పుడు ఇంటికి డ్రైవ్ చేసుకుంటూ పోతున్నా సెల్లే, భోజనం తింటున్నా సెల్లే, పండుకున్నా సెల్లే. మీకు ఇంకోటి తెలుసా? 8 గంటలు పండుకోవాల్సిన వాళ్ళు ఈ దినాల్లో 4 గంటలే పండుకుంటున్నారట. ఎందుకో తెలుసా? కర్టసీ సెల్ ఫోన్. దేవునికి దూరం చేస్తున్నాడమ్మా. ఎక్కడో సినిమాలకు వెళ్ళే వాళ్ళం. ఒక దినం టికెట్లు కొనుక్కొని సినిమాలకు వెళ్ళే వాళ్ళం. సినిమాలకు వెళ్ళడానికి క్రైస్తవులు అభ్యంతరం చెప్తున్నారని టీవీలను తెచ్చి ఇంట్లో పెట్టాడు. మా దినాల్లో ఓన్లీ ఆదివారం మాత్రమే సినిమాలు ఉండే. ఈ దినాలు 365 రోజులు 300 ఛానల్లో సినిమాలు వస్తున్నాయి కదా. అవునా? సినిమాలు డాడీ వాళ్ళు చూస్తారు, అమ్మ చూస్తారు, సినిమా చూస్తున్నారు అని చెప్పి ఆఫ్ చేస్తాడని. చెప్పండి. ప్రతి వానికి ఈ దినాల్లో సెల్ ఫోను, అది కూడా ఆండ్రాయిడ్ ఫోన్. అంతేనా? అమ్మ, యువర్ సెల్ ఫోన్ ఈజ్ టేకింగ్ యూ అవే ఫ్రమ్ యువర్ గాడ్. ఆలోచించండి. మహలోను కిల్యోనులు చచ్చిపోయారు. ఆమెకు ఒక శుభవార్త వచ్చింది. తన వారిని దర్శించుటకు తన జనులకు ఆహారం ఇచ్చుటకు దేవుడు వచ్చాడు. ఎక్కడ దొరుకుతుందమ్మా ఆహారము? ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము గలదు. ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు. ఇక్కడ తప్ప నీకెక్కడ ఆయన ఆహారం దొరకదు. ఆయన సన్నిధిలో సర్వ సంపదలు గలవు. ఆయన కుడి చేతిలో నిత్య స్వాస్థ్యాలు గలవు. గమనించు. ఆయన సన్నిధి తప్ప నీకెక్కడ రావమ్మా. తన జీవితంలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, తను మొదట తన నిజమైన సువార్తను విన్నదే. ఆ వార్త యెహోవా నామాన్ని బట్టే ఉంటుంది. నిజమైన సువార్త ఏంటండి? యేసు నామము తప్ప వేరే వార్త లేదండి. అందుకే ఇది సువార్త. యెహోవా అనే నామము తప్ప వేరే వార్త లేదండి మనకు. ఆ యెహోవా తన జనులను వింటానని ఆ సువార్త వినింది. వెంటనే రియాక్ట్ అయింది. తన 2 కోడలను తీసుకొని వెళ్ళటానికి ఇష్టపడింది. వెళ్తూ తన కోడళ్లకు తన దేవుని గురించి వివరించిందండి. తన దేవుడు ఎందుకత్త అంత దూరం వెళ్ళాలి అత్త? ఇంతదాకా సంతోషంగానే ఉన్నా. నేను కష్టపడతానత్త, పెద్ద కోడలు అనిందట. నేను పని చేసి పెడతానత్త, చిన్న కోడలు రూతు అనిందట. ఆమె అనింది, నా దేవుణ్ణి నేను దర్శించాలి. ఆ దేవుని మహాత్యాన్ని గురించి పొగటిందట. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆమె తన జీవితంలో ఆమె పొగడ్డగా 2 అన్నారట. ఏమన్నారు? నీతో పాటు వస్తామత్తా, ఆ దేవుని చూద్దామని. ఒక ఆమె చివరికి పెద్ద కోడలు మనసు మార్చుకొని అత్తకు ముద్దు పెట్టి వెళ్ళిపోయిందట. 2వ కోడలు, నీ పొందు నాకు ధన్యకరమని అత్తను హత్తుకొనిందట. గమనించండి. ఈ ఉదయకాలం నేను గమనించాలి. నీవు దేవుని గూర్చి విన్న తర్వాత ఆయనను హత్తుకొనకపోతే, ఆమె అందుకే ఉంది, ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. రూతు తన అత్తను హత్తుకొనింది. ఆ మాట కావాలి నాకు. అందుకే చెప్పా ఇంతదాకా. రూతు తన అత్తను హత్తుకొనింది.
దేవుని గురించి మాట్లాడుతున్న, దేవుని గుణగణాలను స్తుతిస్తున్న, దేవుని దర్శించడానికి వెళ్తున్న తన అత్త అయిన నయోమిని ఆమె హత్తుకుని. ఒక్కసారి రూతు గ్రంథం మొదటి అధ్యాయము 14వ వచనం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. టుడే వాట్ గాడ్ వాంట్స్ యూ. ఒక ఆమె ముద్దు పట్టుకొని వెళ్ళిపోయింది. ముద్దు ప్రేమకు గుర్తు, ముద్దు రిలేషన్షిప్కు గుర్తు, అంతేనా? ముద్దు ఆప్యాయకు గుర్తు, ముద్దు నువ్వు చేస్తున్న ఒడంబడిక గుర్తు. వాస్తవానికి ఓర్ప ముద్దు పెట్టుకొని ఆమెతో వెళ్ళాల్సిందే, వెళ్ళలే. చాలామంది యూదా లాంటి ముద్దులు పెట్టిపోతున్నామండి. యూదా ముద్దు ఎక్కడ పెట్టాడో తెలీదు. యూదా ఎక్కడ పెట్టాడో, తలకు పెట్టాడా, ఇక్కడ పెట్టాడా, చేతికి పెట్టాడా? యూదా వచ్చి ముద్దు పెట్టుకున్నట్టుంది, అంతేనా? కానీ క్రీస్తునందు ఇంకొక ఆమె ఉంది. తన తమ్ముడి సమాధి దగ్గరికి యేసు ప్రభు వెళ్తున్నాడు. లాజరు సమాధి దగ్గరికి యేసు ప్రభు వెళ్తున్నాడు. యేసు ప్రభు లాజరు సమాధి దగ్గరికి వెళ్తుంటే మార్త ఆయన పాదముల మీద పడి ముద్దు పెట్టుకుంది. చంప మీద ముద్దు పెట్టుకుంటే నీతో చిరకాలం ఉంటానని ప్రామిస్ చేస్తారట. తల మీద ముద్దు పెట్టుకుంటే ఆశీర్వాదం ఇస్తారట. పాదముల ముద్దు పెట్టుకుంటే జీవితాంతం నీకు బానిసగా ఉంటానని అంట. ఓర్ప తన అత్తకు చెంప మీద పెట్టిందేమో, వెళ్ళిపోయింది. కానీ రూతు తన అత్తను హత్తుకుని, ఎందుకు హత్తుకుందమ్మా? తన అత్త తన దేవుడినైనా, నిజమైన దేవుడైన యెహోవాను హత్తుకోవటానికి వెళ్తుంది. వదిలిపెట్టేసి వచ్చాను, అంత పోగొట్టుకున్నాను, ఇప్పుడు నేను తిరిగి వెళ్ళాలి, నా దేవుణ్ణి నేను హత్తుకోవాలి. అందుకే అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నువ్వు ఎక్కడ బతుకుతే నేను అక్కడ బతుకుతా, నువ్వు ఎక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతా. ఇది తిరిగి రావడం. 40 దినాల ఉపవాసములో మోయాబీయురాలు, శాపగ్రస్తమైన పట్టణం, భర్తను పోగొట్టుకుంది. 10 సంవత్సరాలు కాపురం చేసిన పిల్లలు కలగలేదని వాక్యంలో ఉంది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈ జీవితంలో చాలామంది మీ దేవునికి ముద్దులు పెట్టడం ఎక్కువైందండి. ఈ 40 రోజుల్లో దేవుడు నీకు నాకు చెప్పింది, రూతులాగా నువ్వు హత్తుకోవాలి. ఆసాపులాగా దేవుని పొందు నీకు ధన్యకరం. మన జీవితాలలో గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ. బాగా గమనించండి, గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిమ్. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ ఓన్లీ వెన్ ఐ స్టార్టెడ్ లవింగ్ హిమ్. దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడే వారికే, దేవుని ప్రేమించిన వారికి ఏమి జరగవు తల్లి, గమనించాలి. జీవితంలో దేవుని ప్రేమించు వారికే. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమ అత్తను హత్తుకుందే. అంత మాత్రమే కాదు, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆమె తన జీవితంలో ఆమె నష్టజాతకురాలు. పుట్టినది మోయాబీయురాలు, పెళ్లి చేసుకున్నది ఇశ్రాయేలీయుల్ని. కానీ పెళ్లి చేసుకున్న 10 సంవత్సరాలకు భర్త చచ్చిపోయాడు. ఇప్పుడు ఆమె నష్టజాతకురాలు, ఆమె గొడ్రాలు, ఆమె విధవరాలు. అలాంటి ఆమె ఆశీర్వాదం వస్తుందా? ఎందుకు వచ్చిందండి? తన అత్త దేవుణ్ణి హత్తుకోవటానికి తీర్మానం తీసుకున్నప్పుడు, ఆమె తన అత్తను హత్తుకొని ఉండటానికి, అత్త దేవుణ్ణి నా దేవునిగా అంగీకరించిన దానికి ఆమె నష్టజాతుకు, బాగా వినండి, ఆమె నష్టజాతుకురాలుగా దేవుని యొక్క ఆశీర్వాదమైన బెత్లెహేమునకు చేరింది. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. నీవు ఆయన సన్నిధానములో, ఆయన స్థలానికి రాకపోతే, బాగా గమనించాలి, నష్టజాతకురాలు, మోయాబీయురాలు, దేవుని చేత శపించబడిన స్త్రీ, ఆమె ఇప్పుడు దేవుని సన్నిధానానికి వస్తుందండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, అలాంటి స్త్రీ ఆశీర్వదింపబడుతుందా? అలాంటి స్త్రీని దేవుడు అంగీకరిస్తాడా? అలాంటి స్త్రీని దేవుడు ఆశీర్వదిస్తాడా? అలాంటి స్త్రీని దేవుడు తన జనాంగముతో కలుపుకుంటాడా? ఈ శిలువ ధ్యానాలలో మనం గమనించాల్సింది, ఆమె నష్టజాతకురాలైన ఆమె తన దేవుని యొక్క సేవకురాలైన తన అత్తను హత్తుకొని తన మాటను వినిందమ్మా. ఎందుకు? అత్త డిడ్ నాట్ స్పీక్. అత్త తనను గురించి మాట్లాడుకోలే, తన ఆస్తిని గురించి మాట్లాడుకోలే, తన భర్తకు ఉన్న బంధువుల గురించి మాట్లాడుకోలే, తను హత్తుకోబోతున్న దేవుని గురించి మాట్లాడింది.
జీవితంలో ఏ కుటుంబం అయితే దేవుని గురించి గుసగుసలాడతారో, ఏ కుటుంబం అయితే దేవుని గురించి ప్రతినిత్యము దేవుని గురించి మాట్లాడతారో, నవడేస్ ఐ నెవర్ సీ ఎనీ ఫ్యామిలీస్ టాకింగ్ అబౌట్ గాడ్ అండి. పాటలు ఎప్పుడైనా ఎప్పుడు ఎవరికి చేసినా వారింటిలో దేవుని పాటలు వినపడ్డం లేదండి. దేవుని గురించిన మాటలు వినపడ్డం లేదండి. ఈ అత్త కేవలం దేవుని గురించే గుసగుసలాడింది. అందుకే రూతు హత్తుకుంది. నష్టజాతకురాలు, దేవుని ఇల్లైన బెత్లెహేములో కాలు పెట్టింది. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, ఆయన నయోమి మంచి నిర్ణయం. బాధలో ఉన్న తన దేవుని ఔన్నత్యాన్ని, తన జనమును గురించి, తన జనాంగాన్ని గురించి ఆమెకు చెప్పింది. అలాంటప్పుడు రూతు నిజమైన దేవుడు ఎవరో గమనించి నిజమైన దేవుని గురించి తెలుసుకోవాలని ఇష్టపడింది. నష్టజాతకురాలు, బాగా గమనించండి, వాళ్ళ అత్తకు ఒక మాట ఉంటుంది. అత్త, ఎన్ని రోజులు ఇంటికి వచ్చావు, నువ్వైతే ముసలిదాన్ని అయిపోయావు, నేను పొలానికి వెళ్ళి పరిగెలేరుకుంటా. మొట్టమొదటి మాట, దేవుని శాపగ్రస్తులైన వారు దయాప్రాప్తురాలు ఎప్పుడైతామో, శాపగ్రస్తురాలు దయాప్రాప్తురాలు ఎప్పుడవుతామో, ఆమె కష్టపడి పని చేయటానికి ఒప్పుకునింది. ఉదయకాలము నుండి సాయంకాలము దాకా బోయోజు పొలములో ఆమె పని చేయుచుండు ఉండనని ఒక సేవకుడు ఆమెను గురించి సాక్ష్యం ఇస్తాడండి. ఉదయము నుండి సాయంకాలము దాకా ఆమె కష్టపడి పని చేయడానికి ఇష్టపడింది. వెన్ యూ కమ్ బ్యాక్ టు గాడ్, దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు నీలో కనిపించే మార్పు ఏంటో తెలుసా? అప్పటిదాకా దేవుని గురించి ఆలోచించని నీవు కష్టపడటానికి, దేవుని సన్నిధిలో కనిపించడానికి, దేవుని కొరకు ఏదో ఒక మంచి పని చేయాలన్న నీ తీర్మానము అందరికీ కనిపిస్తుందట. బోయోజు వచ్చాడుతాడు, ఎవరయ్యా ఈ పిల్ల, ఎవరు ఈ కుమార్తె అని అడుగుతాడు బోయోజు. తన కళ్ళెములో పనిచేస్తుంటుంది. ఆ సేవకుడు అంటాడు, అయ్యా, నయోమితో పాటు వచ్చిన మోయాబీయురాలయ, నష్టజాతకురాలయ, భర్తను పోగొట్టుకుందయ్యా, శాపగ్రస్తమైన పట్టణం నుంచి వచ్చిందయ్యా. బోయోజు అంటాడు, కుమారి, నువ్వు వేరే పొలాలకు పోవద్దు. దయకు ప్రాప్తురాలైందండి, యజమాని దయకు ప్రాప్తురాలైంది. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ హార్డ్ మై డియర్ యంగ్ గర్ల్స్ అండ్ బాయ్స్, గమనించండి, కష్టపడకుండా దయకు ప్రాప్తురాలు కాలేరు. చాలామంది కష్టపడటానికి ఇష్టపడరండి. ఏమన్నా అడిగితే గంట సేపు సెల్ ఫోన్ చూస్తారు, దాని తర్వాత నీకున్న డబ్బుల్లో నుండి సెల్ ఫోన్లో నుంచి స్విగ్గీ ఆర్డర్ చేసేస్తారు. అంతేనా? క్రీస్తు నందు ప్రియమైన వారు, ఆమె కష్టపడింది, యజమానిని ఆకర్షించింది, ఆయన దయకు ప్రాప్తురాలైంది. శాపకరమైన దేశం నుంచి వచ్చింది, సమృద్ధి గల దేశంలో కాలుడడానికి దేవుడు ఇచ్చాడు. క్రీస్తు నందు ప్రియమైన వారలా, చివరికి బాగా గమనించండి, చివరికి తన జీవితంలో బోయోజు తనను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటానికి దేవుడు బోయోజునకు ఒక మంచి మనసును కలగజేశాడు. ఆ యజమాని, ఒక దాసిగా యజమాని పొలంలో పనిచేయడానికి వచ్చిన ఆమెను, యజమాని ఆమెలో ఉన్న నమ్మకత్వాన్ని చూసి, బాగా గమనించండి, ఆమెలో ఉన్న మంచితనాన్ని గురించి, ఆమెలో తన అత్త పట్ల ఆమెకున్న ప్రేమను బట్టి, అన్నిటికంటే ముఖ్యంగా ఆమె కష్టపడిన విధానాన్ని చూసి బోయోజు ఆమెను పెళ్లి చేసుకుంటాడు. విధవరాలిగా వచ్చిన ఆమె సుమంగలిగా, మాతృమూర్తిగా తీర్చడానికి దేవుడు ఇష్టపడ్డాడు. వెన్ యూ కమ్ బ్యాక్ టు గాడ్, నీవు భయంకరమైన మోయాబు దేశంలో ఉండవచ్చు, శాపగ్రస్తురాలుగా ఉండవచ్చు, నువ్వు చేసిన ఏది సఫలం కాకపోవచ్చు. నీ జీవితంలో దేవుడు అంటాడు, నీకు ఒక్కసారి నీవు దేవుని సన్నిధానానికి తిరిగి రాగలిగితే, షీ ఈజ్ నాట్ సపోజ్ టు కమ్. వాళ్ళ అత్త వస్తుంది, అత్తతో పాపిటి ఎందుకు వచ్చగలిగింది, ఎలా రాగలిగింది? అత్తను ముద్దు పెట్టుకోలేదండి, అత్తను హత్తుకుంది. ఈ దినం యెహోవా దర్శించడానికి వస్తున్నాడు. యేసును నువ్వు హత్తుకుంటావా? ఆయన సమృద్ధి కలిగిన స్థలానికి, ఆయన సమృద్ధి కలిగిన స్థలంలో నేను కూర్చుండబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన అంటాడు కీర్తనలు, కొండ తేనెతో, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తా, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తా. ఈ ఉదయకాలం క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళ, మోయాబు దేశస్తురాలు. వాస్తవానికి ద్వితీయోపదేశకాండం, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, నాకు సమయం లేదు. ద్వితీయోపదేశకాండం 23లో అంటాడు, మోయాబీయులను నీవు చేర్చుకొనకూడదు, 10 తరాల దాకా వారిని ఎప్పటికీ చేర్చుకోకూడదు అని దేవుడు మోషేకు ఆర్డర్ ఇస్తాడు. వాస్తవానికి ఈమె మోయాబీయురాలు ఎలా చేర్చుకున్నాడు దేవుడు ఆ మాట అన్న తర్వాత 480 సంవత్సరాలు జరిగింది.
ఆమె తిరిగి బెత్లెహేమునకు వచ్చే సమయానికి, రూతు బెత్లెహేము వచ్చే సమయానికి 480 సంవత్సరాలు, 10 జనాంగాలు, 10 తరాలు మోయాబీలను నువ్వు చేర్చుకోకూడదు, పెళ్లి చేసుకోకూడదని దేవుడు అంటాడు. బోయజు ఎలా చేసుకున్నాడండి మోయాబీరాలను? మోయాబీరాలైన రూతు 13వ తరం. అందుకే దేవుడు ఆమెను చేర్చుకున్నాడు. ఆమె దావీదునకు ముత్తవ్వ. ఆమె కడుపులో నుంచి యేసుప్రభు వచ్చాడు. వెన్ యూ రిటర్న్ బ్యాక్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జీవితంలో మనము దేవుని దగ్గరికి తిరిగి రాగలిగితే మనము నష్టజాతకురాలమే. మనము దేవుడిచ్చిన ఆశీర్వాదం నుంచి మనం లోకం వైపు చూసి మోయాబు లాంటి దేశంలో నివసించడానికి వెళ్ళాం. ఉన్నవన్నీ పోగొట్టుకున్నాం. భర్త పోయాడు, పిల్లలు పోయారు. కానీ ఈ దినం దేవుడు నిన్ను దర్శించడానికి వస్తున్నాడు. ఆయన సిలువ మీద నుండి దిగి వచ్చి నిన్ను రక్షించి నీ కొరకై ఆయన శ్రేష్టమైన సమృద్ధి కలిగిన స్థలంలో నిన్ను ఉంచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆమె వచ్చింది, ఆమెతో పాటు శాపగ్రస్తురాలైన మోయాబు స్త్రీని కూడా తీసుకుని వచ్చింది. కానీ ఆమె యొక్క కష్టపడిన జీవితం, ఆమె యొక్క విశ్వాస జీవితం, ఆమె దేవునిని నమ్ముకున్న విధానం యజమాని అయిన బోయజు నచ్చిందండి. విధవరాలిగా జీవితాంతము జీవించవలసిన ఆమె సుమంగలిగా తన కడుపున దావీదును రావడానికి ఆమెను దేవుడు వాడుకున్నాడండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మత్తయి సువార్తలో యేసు యొక్క వంశావళిలో రూతు పేరుందండి. యేసు వంశావళిలో రూతు పేరుంది. ఆలోచించండి. నీ జీవితంలో దేవుడు ఈ దినం, ఆమె శాపగ్రస్తురాలే, దయకు ప్రాప్తురాలుగా దేవుడు చేశాడు. ఆమె విధవరాలే, దేవుడు ఆమెను సుమంగలిగా చేశాడు. ఆమె గొడ్రాలే, కానీ ఆమెను మాతృమూర్తిగా చేశాడు. ఈ 40 రోజుల దినాలలో మనం గమనించాలి. జగద్రక్షకుడైన యేసు ప్రభు ఆమె కడుపు నుంచి రావడానికి, ఆమె జనాంగం నుంచి రావడానికి దేవుడు ఆమెను వాడుకున్నాడు. చాలామంది మీ 40 దినాలలో యూ హ్యావ్ టు సిట్ సమ్వేర్ అండ్ థింక్ అబౌట్ యువర్ లైఫ్. కూర్చొని ఎంత సంపాదించాం, ఎంత ఎదిగామన్నది మన జీవితాల్లో లెక్కకు రావు సార్. నీకు కోట్ల రూపాయలు బ్యాంకు బ్యాలెన్స్ ఉండొచ్చు. నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ సాధిస్తూ ఉండవచ్చు. నీకు నీవే బుద్ధిమంతుడు అని అనుకునవద్దు అని బైబిల్ అంటది. జీవితంలో క్రీస్తునందు కొట్లను తెరుచుకొని సమృద్ధిగా దాన్నాన్ని అక్కడ ముంచుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతాడు. నీ ప్రాణాన్ని రాత్రి దేవుడు అడిగితే నువ్వు సంపాదించింది ఎవరివైతే? కాబట్టి మొదట దేవుని గురించి ఆలోచించు. దేవునికి ఎంత దూరంగా ఉన్నావో ఆలోచించు. ఒకవేళ ఇప్పుడు మా రూతు వాళ్ళ అత్తమ నయోమి, ఆయన పెనిమిటి అయిన ఆయన వల్ల భయంకరమైన దేవుని దేశం నుండి వెళ్ళిపోయిన ఈ కుటుంబం తిరిగి దేవుని దగ్గరికి ఎలా రావడానికి ఇష్టపడ్డారో, నీ జీవితంలో దేవుని దగ్గరికి రాగలిగితే వాక్యం అంటుంది, ఇదే మిక్కిలి అనుకూల సమయం. యేసు ప్రభుల వారు ఒకసారి సిలువ మీద చనిపోతారు. ఒకసారి సిలువ అయిపోయిన తర్వాత తిరిగి నువ్వు సిలువని గురించి ఆలోచించావు. మళ్ళీ క్రిస్మస్ని గురించి ఆలోచిస్తావు కదా. ఒకసారి ఈస్టర్ అయిపోతే నెక్స్ట్ క్రిస్మసే మనకు వచ్చే పండుగ కదా. అప్పటిదాకా యేసు ప్రభుని గురించి ఎలాగో ఆలోచించావు, నిన్ను గురించి అసలే ఆలోచించుకో. నేడు అనే సమయం ఉండగానే ఆనాడు తన వారిని, తన జనులను తన వారికి ఆహారం ఇచ్చుటకై తన జనులను దర్శించుటకు యెహోవా వచ్చాడు. ఈ దినం నిన్ను నన్ను దర్శించడానికి యేసయ్య వస్తున్నాడు. అందరు కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఆర్ యూ షూర్ యు ఆర్ వెరీ క్లోజ్ టు హిమ్? దేవునికి దగ్గరగా ఉన్నావని నీ మనస్సాక్షి నీతో చెప్తుందా? ఒకసారి నీ మనస్సాక్షిని అడుగు, ఎంత దూరం ఉన్నావో దేవునికి. ఒక్కసారి మనస్సాక్షిని అడుగు, దేవునికి ఆయన దొరికేంత దూరంలో నువ్వు ఉన్నావా? నీవు దేవుని ముట్టుకోగలిగినంత దూరంలో దేవుడు ఉన్నావా? లేకపోతే దేవుడు అసలు నీ కళ్ళకే కనిపించడం లేదా? ఒకసారి ఆలోచించు. ఒకవేళ అదే నీకైతే ఆయన ఈ దినం నిన్ను దర్శించటానికి నీకు ఆహారం, జీవం కలిగిన ఆహారం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ దినం నయోమి రూతు తీసుకున్న డెసిషన్ నువ్వు తీసుకోగలిగితే, రూతు చేసినట్టు నీవు ఆయనను హత్తుకున్నంత దగ్గరగా నీవు ఆయనకు వెళ్ళగలిగితే, తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రిని జ్ఞాపకం చేసుకొని తన ఇంటికి తిరిగి వచ్చినట్టు నీవు దేవుని దగ్గరకు తిరిగి వస్తే, యూ విల్ నాట్ బి ద సేమ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నీవు అలానే ఉండవమ్మా, నీ జీవితము మారిపోతుందమ్మా. నేడు అను సమయం ఉండగానే, వి డోంట్ నో వెదర్ విల్ బి లివింగ్ టుమారో, రేపు ఉంటామో లేదో మనకు తెలియదమ్మా. ద సర్టనిటీ ఆఫ్ వన్ థింగ్ ఈజ్ డెత్ విల్ షూర్లీ కమ్ టు అస్.
ద అన్సర్టనిటీ ఆఫ్ డెత్ ఈస్ వీ డోంట్ నో వెన్ ఇట్ కమ్స్. ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. నేడు అను సమయం ఉండగానే ఒక్కసారి బేరీజు వేసుకో, అసెస్ చేసుకో. దేవునికి నీవు దూరం ఉన్నావా? నయోమి రూతులాగా ఆయనను హత్తుకోవటానికి ఇష్టపడు. దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. ప్రవ్వా నన్ను క్షమించు, చాలా దూరం వచ్చేసా, నిన్ను వదిలి నా జీవితంలో చాలా దూరం వచ్చా, నువ్వు చెప్పగలిగితే ఆయన నిన్ను హత్తుకోవటానికి అతడు ఇంకా దూరముగా ఉండగానే తన తండ్రి తన కుమారుని చూచి పరిగెత్తుకొని వెళ్ళి కౌగలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడమ్మా. అదే తండ్రి నీ తండ్రమ్మా. నీవు దూరంగా ఉన్నావని నువ్వు అనుకుంటున్నావేమో. ఆయన నిన్ను అంగీకరిస్తాడో నేను చేసిన పాపాలకు ఆయన అంగీకరిస్తాడో లేడో అనుకుంటున్నావేమో. ఆయన గురించి నేను ఆలోచించడం లేదు, ఆయన నన్ను అంగీకరిస్తాడో లేదో అనుకుంటున్నావేమో. హీ ఈజ్ ద సేమ్ గాడ్. ఆ తండ్రి తన కుమారుని ఎల్ల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎల్ల జాలిపడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నయోమి కుటుంబం నీకు దూరం అయిపోయిందయ్యా. ఎంతో దూరం అయిపోయారు. మరణము వారిని సంధించేదాకా వారు దూరం అయిపోయారయ్యా. కానీ దేవునికి స్తోత్రం, తన జీవితంలో తను చేసిన పొరపాటును గమనించి మీరు తనను దర్శిస్తారని మిమ్మల్ని హత్తుకొని ఉండటానికి తిరిగి బెత్లెహేమునకు ప్రయాణమైందయ్యా. తనకు జీవితం మారిపోయిందయ్యా. రూతు గ్రంథం 4వ అధ్యాయంలో నీకు బంధువులు లేరని బాధపడ్డావు, కానీ నీకు ఒక బంధువు అయిన కుమారుడిని దేవుడు నీకు ఇచ్చాడు అని ఆ దినం అక్కడ ఉన్న ప్రజలు ఆమెను గురించి చెప్పారంటయ్యా. అవునాయన, ఏది బంధుత్వం పోగొట్టుకుని సంపూర్ణంగా పోగొట్టుకుంది, కానీ యేసుని బంధుత్వంగా పొందగలిగిన కృప ఆమెకు ఇచ్చావు. మా జీవితాల్లో మేము నీకు దూరం అయితే వీఆర్ టేకింగ్ ఎ డిసిషన్ టు కమ్ బ్యాక్ టు యూ. నిన్ను హత్తుకొని ఉండటానికి, నీ చేత ఆశీర్వదింపబడటానికి, నీ దగ్గర నివసించటానికి అయ్యా. నీ ఇంట అనేక నివాసాలు ఉన్నాయని తెలుసుకొని నీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాం. అలాంటి తీర్మానము మాకు దయచేయమని, నీ కొరకై మమ్మల్ని జీవింపచేయమని ప్రాణనాథులైన యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.